నమస్తే సార్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ పిల్లల తలరాతని మార్చే ఒక మంచి మెమరీ టిప్, బ్రెయిన్ డెవలప్మెంట్కి మనకు కావాల్సిన చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి హోమ్ రెమెడీస్ నేను మీకు చెప్తాను. చాలా మంది పిల్లల్లో మెమరీ అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అటెన్షన్ అంటే ఒక పని ఒక నిమిషం చేస్తారు, 2 నిమిషాలు చేసేస్తారు, ఆపేస్తారు, మళ్ళీ ఇంకో దాని మీద పడతారు. అంటే ఒక దాని మీద కరెక్ట్ అటెన్షన్ ఉండదు. దాంతో పాటు వాడు చదువుకున్న దాని మీద వానికి ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత ఉండకపోవడం ఒక సమస్య అయితే, చదివింది గుర్తుండకపోవడం ఇంకొకటి సమస్య. 2 పిల్లలు ఉన్నారు అనుకోండి ఇంట్లో, ఇద్దరిని చెస్ ఆడమని చెప్పండి. లేదు అని అంటే సుడోకు ఉంటుంది కదండి, మనం ఏ మ్యాగజైన్ తీసినా కానీ ఏది చూసినా కానీ సుడోకు ఉంటుంది. సో సుడోకు ఇవ్వడం కానీ, అంటే ఏం చేయాలి అని అంటే వాళ్ళ మైండ్కి ఒక ఎక్సర్సైజ్ కావాలి. మైండ్కి ఒక ఎక్సర్సైజ్ కావాలంటే ఆలోచన పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఇచ్చేసి 10+10 అంటే వాడు చెప్తాడు, వాడు ఏముంది 10+10 అంటాడు, వాడు ఎక్కువ మైండ్కి పదును పెట్టాడు. సో మైండ్కి ఎప్పుడైతే పదును పెట్టాడో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మనకి టాస్క్ ఈజీ అవుతుంది. కానీ అదే మీరు ఆ క్యాలిక్యులేటర్ ఇవ్వకుండా 10+10 ఎంత అని అంటే వాడు ఒక 10 నిమిషాలు ఆలోచిస్తాడు. సో దానివల్ల ఆలోచించడం వల్ల ఏమవుతుంది అని అంటే బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుందంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.